వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ సర్కార్ సంక్షేమ పథకాల అమలుపై ఫోకస్ పెట్టింది. మిగిలిన సంక్షేమ పథకాలను స్థానిక ఎన్నికలలోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే రైతు భరోసా పథకంపై కీలక అప్డేట్ ను ఇచ్చింది. అర్హులందరికీ అందుతుందని చెప్పకనే చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక తాజాగా ఇల్లు లేని పేదలకు త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను ప్రకటించనుంది. ఈ మేరకు మార్గదర్శకాలను సర్కారు వారం 10 రోజుల్లో ఖరారు చేయనున్నారని ఆ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు దీనిని కేంద్రం ఆధ్వర్యంలోని ప్రధానమంత్రి ఆవాస యోజన పథకానికి అనుసంధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన తర్వాత డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పలు అంశాలపై ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. వాటిలో ఇళ్ల కోసం దాదాపు 82 లక్షల దరఖాస్తు రాగా పట్టణ పరిధిలో 23.5 లక్షలు, గ్రామీణంలో 58.5 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొదటి విడత అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో సొంత స్థలం ఉన్న వారికి తొలి ప్రాధాన్యత, రెండో విడతలో స్థలం లేని వారికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన పేదలకు ఇల్లు నిర్మించుకునేందుకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని, స్థలం లేని వారికి చోటు ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4,16,500 ఇండ్లను కేటాయించాలని నిర్ణయించింది. రిజర్వ్ కోటా కింద మరో 33,500 ఇండ్లను ప్రభుత్వ విచక్షణలో ఉంచింది. ఇళ్ల నిర్మాణ పథకం అమలు కోసం బడ్జెట్లో 9,184 కోట్ల రూపాయలు కేటాయించగా పీఎంఏవై పథకం కింద కేంద్రం నుంచి దాదాపు 4,600 కోట్ల రూపాయలు అందుతాయని అంచనా వేసింది. ఇక ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఇళ్ల నిర్మాణ పథకాలు, మార్గదర్శకాలు, విధి విధానాలపై గృహ నిర్మాణ సంస్థ ఇప్పటికే అధ్యయనం చేసింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అధికార బృందాలు పర్యటించి ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు సమాచారం. ఇందిరమ్మ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారు అర్హులా కాదా అనేది ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి నిర్ధారించనుంది. ఇందుకోసం క్షేత్రస్థాయి పరిశీలన, తనిఖీలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం గ్రామం, పట్టణం, మున్సిపాలిటీ, వార్డులకు ప్రత్యేక పరిశీలన అధికారి పలు బృందాలతో కలిసి వెళ్లి ధృవీకరించనున్నారు. నిజమైన లబ్ధిదారులను గుర్తించేలా ఒక ప్రత్యేక ఫార్మాట్ ను ప్రభుత్వం సిద్ధం చేసినట్లు సమాచారం. దాని ప్రకారం ఆధార్, తెల్ల రేషన్ కార్డులను పరిశీలించి గ్రామంలో ఎప్పటి నుంచి నివాసం ఉంటున్నారు, ప్రస్తుతం ఏ ఇంట్లో ఉంటున్నారనే వివరాలను సేకరిస్తారు. అనంతరం ఇంటి స్థలం ఉన్నవారైతే అది సొంతమేనా, డీ పట్టానా లేదా పూర్వీకుల నుంచి సంక్రమించిందా అనే వివరాలను తీసుకుంటారు. ఒకవేళ ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇవ్వాలని ప్రోఫార్మాలో వివరాలను నమోదు చేయనున్నారు. ఇక ప్రక్రియకు గ్రామస్థాయి సిబ్బందితో పాటు రెవెన్యూ సిబ్బందిని కూడా వినియోగించుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ పథకంలో అర్హులందరికీ ఇండ్లు వస్తే పేదల ఓటు బ్యాంకు కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిపోతుంది.